హలో ఆల్, ఇది ఆంధ్రాలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీస్. విశాఖపట్నం నుంచి అరకు ట్రైన్లో. సో ఈ విశాఖపట్నంలో ప్రతిరోజు ఇది ప్యాసింజర్ ట్రైన్. యాక్చువల్గా ప్రతిరోజు విశాఖపట్నం నుంచి కిరండోల్ వెళ్తుంది. అంటే మధ్యలోనే అరకు స్టేషన్ వస్తుంది. పొద్దున్నే విశాఖపట్నంలో 6:45కి ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. ఈ ట్రైన్కి సూపర్ డిమాండ్ ఉంటుంది. అందుకే ఇప్పుడు విస్టాడోమ్ కోచ్లు కూడా యాడ్ చేశారు. సో ఎందుకు అంత డిమాండ్ ఉంటుందంటే, ఈ అరకు రూట్ ఏదైతే ఉందో ఈ రూట్లో మొత్తం మనకి 58 టన్నల్స్ వస్తాయి, 84 బ్రిడ్జ్లు వస్తాయి అన్నమాట. సో ఈ టన్నల్స్లో నుంచి పాతకాల బ్రిడ్జ్ల పై నుంచి వెళ్తున్నప్పుడు అసలు సూపర్ సీన్స్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఈ ట్రైన్ అంత ఫేమస్. ఇది పొద్దున్నే 6:45కి విశాఖపట్నంలో స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని ఊర్లలోనూ ఇది ఆగిద్ది కంపల్సరీగా. సో దీని స్టాప్లు వచ్చేప్పటికి మర్రిపాలెం, సింహాచలం, పెందుర్తి, కొత్త వలస, మల్లివీడు, శృంగవరపుకోట వరకు జనరల్గా అంటే ఏంటంటే మామూలు ఘాట్లు ఏం లేకుండా వెళ్తే తర్వాత నుంచి ఘాట్ స్టార్ట్ అయ్యిద్ది. సో ఘాట్ స్టార్ట్ అయిన తర్వాత బొడ్డవర, చిమిటిపల్లి, బొర్రా గుహలో, కరకవలస, తర్వాత షిమిలీగూడ, అరకు. మనకి ఇది కరెక్ట్ రైట్ టైం అయితే అరక్కి 10:55కి వెళ్తుంది. సో మళ్ళీ 3:30కి మధ్యలో మళ్ళీ ఇంకో ట్రైన్ ఉంటుంది, అటు నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది వస్తుంది. సో ఈ అరకు ట్రైన్ జర్నీ, అరకు వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఈ ట్రైన్ జర్నీ బుక్ చేసుకుంటే బెటరు. ముందు నుంచే చేసుకుంటే మనకి దొరుకుతాయి కంపల్సరీగా. అండ్ కుదిరితే విస్టాడోమ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి అక్కడ చూపిస్తాను చూడండి, అటు నుంచి మనం వచ్చాం. ఆ కొండల్లో నుంచి టనల్లో నుంచి మనం వచ్చి ఇంకో చోటకి వెళ్తున్నాం అనమాట. ఇది రౌండ్ తిరుగుతూ వెళ్తుంది. ఇదిగోండి టనల్ వచ్చింది చూడండి. చిన్న టన్నులు అయితేనేమో లైట్స్ అవి పెట్టలేదు, పెద్ద టన్నులు అయితే మాత్రం లైట్స్ అవి పెడతారు. ప్లస్ కొంచెం అదొక డిఫరెంట్ అనుభూతి అనమాట. ఎట్లా అంటే ఈ టన్నల్స్ రాగానే కొంచెం అందరూ ఉత్సాహంగా అరుస్తూ ఉంటారు. అండ్ చాలా బాగుంటుంది. ఇదిగోండి అతను చేస్తున్నట్టుగా చేయడం మాత్రం చాలా ప్రమాదం. ఎందుకంటే జారి పడ్డారంటే ఇంక చూసుకోవడానికి కూడా ఏముండదు. సో ఇది బ్రిడ్జ్ వచ్చి చూడండి, కింద బ్రిడ్జ్ వచ్చింది. సో ఈ అరకులో ఇదేంటంటే మొత్తం మనకు అరక్కి పొద్దున ట్రైన్, రాత్రి ట్రైన్ ఉంటుంది. రాత్రి ట్రైన్ అసలు జస్ట్ ఓన్లీ అది ప్యాసింజర్స్ కోసం, అది ఖాళీగానే ఉంటుంది ఎప్పుడు. సో వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళటానికి. ఈ మార్నింగ్ ట్రైన్ మాత్రం ఎప్పుడు బిజీగానే ఉంటుంది కాబట్టి ఒక గంట ముందన్న స్టేషన్కి చేరుకునేలాగా మనం ప్లాన్ చేసుకుంటే దొరుకుతాయి. లేదంటే ముందే రిజర్వేషన్ చేసుకుంటే అసలు ఇష్యూ అనేది మనకి ఏమీ ఉండదు. సో ఏంటి స్పెషాలిటీ అంటే ఈ టన్నల్స్లో ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో టన్నల్లోకి వెళ్తాం చూడండి. ఇలా టన్నల్స్లో నుంచి అంటే కొండల్ని తవ్వి సొరంగాలు చేశారు. ఆ సొరంగాల్లో నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటుంది అనమాట. సో అదేంటంటే చూడటానికి చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ప్లస్ మనం కొండల మీద ట్రైన్ వెళ్తూ ఉంటే కింద అంతా పచ్చదనంతో కొన్ని కాఫీ ప్లాంటేషన్స్ అని, కొన్ని అడవులు అలా వస్తూ ఉంటాయి కాబట్టి చూడటానికి చాలా మంచిగా ఉంటాయి అసలు. సో అందుకే ఈ అరకు అనేది కొంచెం బాగా ఫేమస్. ఈ అరకు గురించి మనం కొంచెం జనరల్గా అసలు ఈ అరకు అంటే ఏంటి అని తెలుసుకోవాలి అని అంటే, ఈ అరకు వచ్చేప్పటికి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంటుంది మనకి. అరకు అనేది కొత్త జిల్లాలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంటుంది. ఇది అరకు వ్యాలీ అంటాం జనరల్గా. సో ఇది వచ్చే విశాఖపట్నం నుంచి 111 కిలోమీటర్ల దూరంలో ఉంది మనకి, ఈస్టర్న్ ఘాట్స్లో. సో ఇది మెయిన్గా ఏంటంటే ఇది మొత్తం 36 కిలోమీటర్లు ఉంటుంది సుమారుగా. అరకు విస్తీర్ణం 36 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఒరిస్సా బార్డర్ అని చెప్పొచ్చు. ఇది దాటితే ఏంటంటే మన తర్వాత ఒరిస్సా బార్డర్ వస్తుంది. ఇంకా దాటితే ఒరిస్సా, ఇటు పక్కకు వస్తేనేమో మన ఆంధ్రప్రదేశ్. సింగిల్ లైనే ఉంటుంది. సో మధ్యలో స్టేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే క్రాసింగ్ అనేది ఉంటుంది. సో ఈ అరక్కి ఏంటంటే ట్రైన్ ఉంటుంది, రోడ్డు కూడా ఉంది. అంటే బస్సు వెహికల్స్ అన్నీ ఉంటాయి, జీబులు అని వెహికల్స్ అని వెళ్తూ ఉంటాయి. కుదిరితే ఏంటంటే ఇదిగోండి ఒక పెద్ద టన్నులు వచ్చింది చూడండి. పెద్ద టన్నులు వచ్చినప్పుడు మాత్రం అట్లా లైట్స్ పెడతారు. పెద్ద టన్నులు వచ్చినప్పుడు, చిన్నది వచ్చినప్పుడు మాత్రం బెటర్లే, కానీ పెద్ద టన్నులు వస్తే మాత్రం అట్లా లైట్స్ ఉంటాయి. అండ్ వర్షాకాలంలో వెళ్తే ఏంటంటే ఆ టన్నల్స్ కట్టి ఇటు కొంచెం నీళ్లు జారి పడతా ఉంటాయి ఎండింగ్లో. సో మంచి అనుభూతనే చెప్పాలి. ఇది ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు. ఎందుకనంటే ఇప్పుడు మనం జనరల్గా సమ్మర్లో ఊటీ వెళ్తాం, ఎందుకని చల్లగా ఉండిద్దని చెప్పి అక్కడికి వెళ్తాము. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మన దాంట్లో కొంచెం చలి ఎక్కువగా ఉండే, అంటే మన ఎండ అనిపించిన ప్లేసుల్లో ఇది ఊటీ ఉంటుంది మెయిన్. సో అందుకని దీన్ని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు. సో ఈ అరకులో ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం చూడాల్సిన ప్రదేశాలకు వచ్చాడు బొర్రా కేవ్స్ ఒకటి ఉంటుంది, కటికి వాటర్ ఫాల్స్ ఒకటి ఉంటుంది,
తర్వాత చేపరాయి వాటర్ ఫాల్స్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ తాడిమడ వాటర్ ఫాల్స్ ఒకటి ఉంటుంది. అట్లాగే మనం లోపలికి వచ్చేప్పటికి ఏంటంటే ట్రైబల్ మ్యూజియం ఒకటి, తర్వాత పద్మాపురం గార్డెన్స్ ఒకటి. సో ఇవి అక్కడ మనం మెయిన్ చూడదగిన ప్లేసెస్. వాటికన్నా మెయిన్ ఏంటంటే మనం ఇక్కడ ఈ ట్రైన్ జర్నీ అనేది సూపర్ ఉంటుంది. ఈ జర్నీ వచ్చేటప్పుడు మనకు సుమారుగా ఒక 4 గంటల జర్నీ దగ్గరగా. ఈ 4 అవర్స్ జర్నీ కూడా సూపర్గా ఉంటుంది. ట్రైన్ ఏమంత స్పీడ్కి కూడా వెళ్దు, కొంచెం మాదిరిగా వెళ్తుంది. అండ్ చాలా వండర్ఫుల్ మెమరీస్ అనేది మనకి జర్నీ మిగులుస్తుంది. ఇది బెటర్ ఏంటంటే చలికాలంలో వెళ్తే బెటర్ వాస్తవంగా అయితే. కానీ ఎక్కువ మంది ఏంటంటే ఎండాకాలంలో వెళ్తారు, ఎందుకంటే చలికాలంలో ఇంకా చలిగా ఉండిద్ది, ఒక్కోసారి -డిగ్రీలు కూడా వస్తుంటుంది. అందుకని ఏంటంటే ఎక్కువ మంది ఎండాకాలంలో వెళ్తారు. కాకపోతే ఏంటంటే చలికాలంలో వెళ్తే ఫ్లవర్స్ అవి కొంచెం బాగుంటుంది, గ్రీనరీ అది బాగుంటుంది. అది కాకుండా ప్లస్ ఇక్కడ ఏంటంటే కాఫీ మ్యూజియం ఒకటి ఉంది. కాఫీ మ్యూజియం ఒకటి మనం చూడవచ్చు. ఎక్కువ ఈ అరకులో పండేది కాఫీ. తర్వాత ఈ కొండలు అవన్నీ ఉన్నాయి కదా, అవి బాక్సైట్. ఈ కొండల్లో బాక్సైట్ నిల్వలు ఉంటాయి. ఈ ట్రైన్ జర్నీలో ఒక బ్యూటీ ఏంటంటే మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇంకొక చోట ట్రైన్ లైన్ కనిపిస్తూ ఉంటుంది. అంటే మల్టిపుల్ లైన్స్ కాదు, ఒకటే లైన్. ఇది ఏంటంటే రౌండ్ తిరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి మనం పైకి ఎక్కినప్పుడు కింద లైన్ కూడా మనకు అలాగే కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఇంకో చోట ఏంటంటే బొర్రా గుహల గేట్ వస్తుంది. ఆ బొర్రా గుహల గేట్ దగ్గర ఏంటంటే పైనుంచి ట్రైన్ వస్తూ ఉంటుంది, కింద ట్రైన్ వెళ్తూ ఉంటుంది. చూడటానికి 2 డిఫరెంట్ ట్రైన్స్ లాగా ఉంటాయి, కానీ ఒకటే ట్రైన్ అనమాట. అట్లా రౌండ్లు పాము తిరిగినట్టు రౌండ్లు తిరుగుద్ది. రౌండ్ తిరిగినప్పుడు ఏంటంటే మనకి గేట్ దగ్గర, ఇంజిన్ గేట్ దగ్గర ఉంటే దాని ఎండింగ్ వచ్చేటప్పుడు పైన ఎక్కడో ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకు 2-3 చోట్ల ట్రైన్ కనిపించిద్ది. సో అది ఆ సీన్స్ అనేవి అసలు చాలా బాగుంటాయి. అది కాకపోతే మనం ట్రైన్లో ఉండి ట్రైన్లో నుంచి చూడలేము, అది గేట్లో నుంచి చూడాలి. రోడ్డు ద్వారా వెళ్తే మనకి కనపడదు. ఆ ట్రైన్ వస్తే కనపడిద్ది. సో ఇక్కడ ఏంటంటే ఏ స్టేషన్ చూసినా కానీ 1 మినిట్ ఆగుతుంది. బొర్రా గుహల్లో అయితే మాత్రం 5 మినిట్స్ ఆగిద్ది. ప్రతి స్టేషన్ కంపల్సరీగా 1 మినిట్ మాత్రమే ఆగుతుంది. సో ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. లోకల్ ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కుతారు దిగుతారు అలా ఉంటారు. బొర్రా గుహలు వెళ్ళిన తర్వాత మాత్రం ట్రైన్ మొత్తం 99% ఖాళీ అయిపోయిద్ది. ఇంకా అక్కడి నుంచి ఖాళీగానే వెళ్ళిద్ది జనరల్గా ఈ ట్రైన్. జనరల్గా క్రాసింగ్ ఉన్నప్పుడు తప్పితే ఎక్కువసేపు ఏమో ఆపడు. ఎప్పుడన్నా గూడ్స్ ట్రైన్లు వెళ్తూ ఉంటాయి కదా, ఆ గూడ్స్ ట్రైన్లు వెళ్తున్నప్పుడు మాత్రం ఒక్కోసారి ఆపుతాడు. ఇవ్వండి ఇంకో టనల్ వచ్చింది చూడండి. మేజర్ టనల్స్ ఏమో తక్కువ, మైనర్ టనల్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఇట్లా 2 కొండలు తొలిచి వాటి మధ్యలో నుంచి ట్రాక్ వేసారు ఎప్పటి నుంచో. ఈ వర్షాకాలం అలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఈ వర్షాకాలంలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ లైన్లో ఎక్కువ కొండరాళ్ళు జారి పడుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి ఈ ట్రైన్స్ అనేవి కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్ క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి కదా, ప్రయాణికుల కోసమే వాళ్ళు జాగ్రత్తల ద్వారా క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. బట్ సమ్మర్ మంచిగానే ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే పైకి వెళ్ళిన తర్వాత విపరీతమైన ఎండ ఉండిద్ది. సో మనం ఆ లోకల్ తిరగాలన్నా అవన్నీ కొంచెం కష్టం ఆ ఎండలో. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేప్పటికి ఇక్కడ చాలా స్పైసెస్ దొరుకుతాయి కాబట్టి లోకల్ ఫుడ్ ట్రై చేయండి. అట్లాగే మన అందరు చెబుతుంటారు కదా, బొంగులో చికెన్, బ్యాంబూ చికెన్, అవి కొంచెం ట్రై చేయండి ఇక్కడికి వెళ్ళినప్పుడు. లోకల్ రెసిపీస్ తింటే బాగుంటాయి. ఇక్కడ చూడండి, ఓ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంది చూడండి ఎలా ఉందో బ్రిడ్జ్ పక్కనే టనల్లో ఇమీడియట్గా వచ్చింది చూడండి టనల్ అనేది. వీళ్ళు కొంతమంది ఏంటంటే చూడండి కర్ర పెడుతున్నాడు, అది తప్పు, అలా చేయకూడదు అసలు. అది చాలా డేంజర్తో కూడుకున్న పనులు. కాకపోతే అంతా టూరిస్టులు కదా, ఎవరు చెప్పినా అక్కడ వినే సిచ్యువేషన్ ఉండదు. ఒక్కోసారి ఏంటంటే ఈ రైలు పట్టాల పక్కనే లోకల్స్ అనేవాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇదిగోండి గూడ్స్ ట్రైన్ ఒకటి పెట్టాడు చూడండి. అంటే ఇలా ఉంది అంటే కంపల్సరీగా అది స్టేషన్ అనమాట. ఎందుకంటే ఇక స్టేషన్లో తప్పితే ఎక్కడ మనకి ఈ
క్రాసింగ్ అనేది ఉండదు. అదిగోండి స్టేషన్ అయిపోయింది. స్టేషన్ అయిపోయిన వెంటనే మళ్ళీ టన్నల్లోకి వెళ్ళిపోతూ ఉంది. సో అందుకని చెప్పింది ఇక్కడ అన్ని 58 టన్నల్స్ ఉన్నాయని చెప్పేసి. కానీ ఏదైనా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మనం చూడాలి అంటే మాత్రం కంపల్సరీగా ఈ ట్రైన్ జర్నీ అనేది చేయాలి. అందుకే నేను చెప్పింది వెళ్ళేటప్పుడేమో ట్రైన్కి వెళ్ళి వచ్చేటప్పుడేమో బస్కి రండి. సో 2 టైప్స్ ఆఫ్ జర్నీస్ మీరు చూస్తారు. 2 జర్నీలు బాగుంటాయి గ్యారంటీగా. ఇంకా పైకి వస్తున్నప్పుడు ఏంటంటే పక్కనే టనల్స్ వస్తూ ఉంటాయి. ఒక టనల్ వస్తుంది, మళ్ళీ ఇమీడియట్గా రెండో టనల్ వచ్చిద్ది. అట్లా పక్కనే టనల్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఒక దాంట్లో నుంచి బయటకు వస్తాము, మళ్ళీ వితిన్ 1 మినిట్ అట్లానే ఇదిగోండి ఇంకో టనల్ వచ్చింది చూడండి. సో అట్లా పక్కనే టనల్స్ అనేవి వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఈ లోకల్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఉన్నప్పుడు మనకు అర్థమైపోద్ది, ఓకే ఏదో దగ్గరలో ఊరుంది అని చెప్పి. అదిగోండి బ్రిడ్జ్ పక్కనే మనకి టన్నల్. ప్రతి టన్నల్కి ఒక నెంబర్ ఉంటుంది ఐడెంటిఫికేషన్ కోసం. ఇది చాలా చిన్న టన్నల్. కానీ ఈ లైన్ మెయింటైన్ చేస్తున్నందుకు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు మాత్రం అభినందించాల్సిందే. ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వే కిందకు వస్తుంది డివిజన్. సో ఎందుకంటే ఈ టన్నల్స్ మెయింటైన్ చేయడం, వర్షాలు పడినప్పుడు రాళ్ళు పెడితే వెంటనే వాళ్ళు వచ్చి క్లియర్ చేయడం, ఇట్లా చాలా ఉంటాయి. సో మెయింటెనెన్స్ కష్టం కదా. ఎందుకంటే మూమెంట్ ఉన్న దగ్గర అయితే ఈజీగా చేయొచ్చు వెహికల్స్ వేసుకొని. ఇక్కడ వెహికల్స్ వేసుకొని వెళ్ళలేరు, మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. లేదా కొంత దూరం వరకు మళ్ళీ ఇంకో ట్రైన్ తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది, మోయాల్సి వస్తుంది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదిగోండి ఇంకో పెద్ద టన్నల్. అయిపోయింది టన్నల్. ఇంకో టన్నల్ వచ్చింది చూడండి. ఒకటి అయిపోయేలోపు ఇంకోటి వచ్చేసింది వెంటనే. ఇక మనం ఏంటంటే అరకు దగ్గరకు వస్తున్నాము అనగా ఇంకా టన్నల్స్ అనేవి ఇట్లా వెంటనే వచ్చేస్తాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన డెస్టినేషన్ వచ్చేస్తుందని. ముందు బొర్రా గుహలు వచ్చింది. చాలామంది ఏం చేస్తారంటే బొర్రా గుహలో దిగేసి ముందు అది చూసుకొని అక్కడి నుంచి అరకు వెళ్తారు. కొంతమంది ఏం చేస్తారంటే అరకు వెళ్ళిపోయి అక్కడ గార్డెన్స్ అవన్నీ చూసుకొని తర్వాత తిరిగి బొర్రా గుహలకి వస్తారు. రెండిట్లో ఏదైనా ఓకే. కాకపోతే బొర్రా గుహలకి క్లోజింగ్ టైం ఉంటుంది. 5 కల్లా మనం వెళ్ళాలి, లేకపోతే కనుక లోపలికి వెళ్ళనివ్వరు. సో ఫైనల్గా మన స్టేషన్కి అయితే మనం చాలా దగ్గరలోనే ఉన్నాము, వచ్చేసాము దగ్గరికి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.